కొత్తగా పెళ్లైన జంట శ్మశానవాటికలోని ఈ ఆలయానికి వెళ్లాల్సిందే. శ్మశానవాటికలోని ఈ ఆలయంలో వివాహాలు జరుగుతాయి ఎందుకంటే ఈ అమ్మవారి పేరు శ్యామ మాయాదేవి. ఈ ఆలయం బీహార్లోని దర్భాంగాలో నిర్మించబడింది. కాళీమాతకు అంకితం చేయబడిన దర్భాంగా మహారాజు కోటలో ఉంది. శ్మశానవాటికలో నిర్మించిన ఈ ఆలయంలో వివాహాలు కూడా జరుగుతాయి. ఈ ఆలయం రాజకుటుంబానికి చెందిన పూర్వీకులు సమాధులు చేయబడిన శ్మశానవాటికలో నిర్మించారు. ఈ ఆలయాన్ని రామేశ్వరుడు సింగ్ కుమారుడు కామేశ్వర్ సింగ్ 1933లో నిర్మించారు. ఆలయం నిర్మాణం మొత్తం ఎరుపు రంగులో ఉంటుంది. గర్భగుడిలో కాళీమాత 10 అడుగుల పొడవైన నల్ల రాయితో సృష్టించబడింది. రామేశ్వరుడు సింగ్ సమాధి పైన ఈ ఆలయం ఉంది. అమ్మవారు ఇక్కడ 4 చేతులతో అద్భుతంగా దర్శనం ఇస్తారు. ఎడమవైపున ఒక చేతిలో ఖడ్గం, మరో వైపున తల ఉంటుంది. 2 కుడి చేతులతో ఆశీర్వదించి భంగిమలో అమ్మవారు దర్శనమిస్తారు. కుడి వైపున మహాకాల్, ఎడమ వైపున గణపతి విగ్రహాలు ప్రతిష్ఠించబడ్డాయి. అమ్మవారి మేడలో ఉన్న పుర్రెలమాల హిందీ వర్ణమాల అక్షరాలతో సమానమైనవి. హిందీ వర్ణమాల సృష్టికి ప్రతీక కావడమే ఇందుకు కారణమని భక్తులు విశ్వసిస్తారు. ఈ విగ్రహం పారిస్ నుంచి వచ్చిందని చరిత్రకారులు చెబుతున్నారు. విగ్రహం దగ్గర ఒక పసుపు రంగు వస్త్రం కూడా ఉంటుంది. ఈ ఆలయంలో కాళీమాతను తాంత్రిక పూజలతో పూజిస్తారు. సాధారణంగా హిందూ ధర్మంలో వివాహమైన జంట 1 ఏడాది వరకు శ్మశానవాటికకు వెళ్లరు. కానీ ఇక్కడ అంతా విచిత్రంగా ఉంది. కొత్తగా పెళ్లి చేసుకున్న వారు ముందు శ్మశానవాటికలో ఉన్న అమ్మవారు దగ్గరికి వెళ్లి ఆశీర్వాదం తీసుకుంటారట. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.